సిఎంసి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో నిర్వహించే సంస్థ అని దీనిని పునః ప్రారంభిస్తున్నామని మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ పేర్కొన్నారు. గతంలో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని సిఎంసి మెడికల్ కళాశాల హాస్పిటల్లో సిఎస్ఐ మెదక్ డయాసిస్ మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సిఎంసి మెడికల్ కళాశాల స్థానికుల అభివృద్ధి కోసం ప్రారంభించడం జరిగిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల మూతపడిందని, దానిని పునః ప్రారంభం చేస్తున్నామని, ముందుగా హాస్పిటల్ నిర్వహణ కోసం డాక్టర్ రాజా శ్రీనివాస్ బృందం హాస్పిటల్ నిర్వహణ చేస్తుందని, 2025-2026 అకాడమిక్ ఇయర్లో మెడికల్ నర్సింగ్ కాలేజ్ ప్రారంభిస్తున్నామని, వచ్చే అకాడమిక్ ఇయర్లో మెడికల్ కళాశాలను పూర్తి స్థాయి అనుమతులతో ప్రారంభించుకుంటామని, సిఎంసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిఎస్ఐ మెదక్ డయాసిస్ బాధ్యత అని డాక్టర్ రాజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఎస్ఐ మెదక్ డయాసిస్ పర్యవేక్షణలో హాస్పిటల్ నిర్వహణ జరుగుతుందని బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ తో పాటు బోర్డు మెంబర్లు ప్రసాద్, రావుల శాంసన్, పాస్టర్ రెవరెంట్ యేసు కుమార్, మెట్టు శాంసన్, డాక్టర్ అజయ్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సుమన్, సిఎంసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ల బృందాన్ని ఏర్పరచుకొని ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ను, సపోర్టింగ్ స్టాఫ్ను, లేకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి వాళ్ళ హెచ్ఓడీలని వాళ్ళను సమకూర్చుకొని ఇక్కడ ఆయన ఇప్పుడు ఈ హాస్పిటల్ని రన్ చేయాలని. అట్లనే ఇప్పుడు రాబోయే కాలంలో ఈసారి అయితే కాలేజ్ ఏమో అంటే చేస్తున్నామో లేదంటే గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ ఆల్ ఇండియా ఉంది కానీ కొత్త కాలేజీలు వస్తలేవని చెప్పారు. కానీ నర్సింగ్ కాలేజ్ మాత్రం ఈ సెప్టెంబర్, నవంబర్ అంటే అక్టోబర్, నవంబర్లో వచ్చే 25-26 ఇయర్ నుంచి నర్సింగ్ కాలేజ్ మాత్రం కంపల్సరీ సిఎస్ఐటిఏ సిఎస్ఐ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో తప్పకుండా నడుస్తుందండి. అప్లై చేసినాం, పెద్దలకు కలిసినాం, వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు. 2-3 ఇన్స్పెక్షన్ ఓన్లీ నర్సింగ్ ఇన్స్పెక్షన్సే ఉంటాయి. నర్సింగ్ ఉంటుంది, బీపీటీ ఉంటుంది, అండ్ ఇంకా ఎంఎల్టీ కూడా, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ బీపీటీ అండ్ జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ ఉంటుందండి. ఇక్కడ 4 కోర్సులు రేపు అక్టోబర్, నవంబర్ల నుంచి స్టార్ట్ అవుతాయి. నేనైతే దేవునికి ప్రార్థన చేస్తున్నా కంపల్సరీ స్టార్ట్ అవుతాయని. అది మా ఉద్దేశం అండి. కనుక మీరు ఏదన్నా ఉంటే సహకరించండి. విమర్శన ఎట్లా అంటే విమర్శన మనం కూర్చున్నప్పుడు చేసుకుందాం, కానీ సహకారం బయట నుంచి అయినా ఉండాలి, లోపటి నుంచి అయినా ఉండాలి. కనుక ప్రతి దానికి ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని పెద్ద సదురుకోవడానికి ఒకసారి షురువు చేసి, ఇప్పుడు అయ్యగారు ప్రసంగం చేసిండు, మనకేం చెప్పిండు, ఒక ఇల్లు కట్టడానికి సమకూర్చాలని చెప్పిండు. ఒకసారి కట్టినాం, సమకూర్చినాం, ఏమవుతూ చేయడానికి పోయినాం, అయితే అవకతవకలైనవి తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేయడానికి పోయినాం. కనుక పాత తప్పులు కాకుండా ఇక ముందుకు సాఫీగా సాగడానికి దేవుడు కూడా మనకు సహకారం చేయాలని ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న స్టాఫే కాదు, ఇక్కడున్న పాస్టేటే కాదు, ఇక్కడున్న జనాల, ఎందుకంటే వైద్యం అందరికీ ఒక్కరికని ఉండదు కదా, కాబట్టి ఇక్కడ కులము మతము అనేది, వైద్యం ఈజ్ ఫర్ ఎవ్రీబడి. సో దాని గురించి మనమంతా ప్రయత్నం చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నామండి. సిఎస్ఐ టీఏ కానీ సిఎస్ఐ మెదక్ డయాసిస్ కానీ ఏదైనా కూడా ఈ హాస్పిటల్ని ముందుకు తీసుకుపోవాలని రాబోయే కాలంలో, ఇఫ్ నెక్స్ట్ ఇయర్ దేవుని దయ పర్మిషన్ వస్తే కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పటికి హాస్పిటల్ ఇంకా డెవలప్ అయి ఉంటుంది, అంటే ఇప్పుడు ఉన్నట్టు ఉండదు, కానీ ఆ టైంకు ఇంకా హాస్పిటల్ డెవలప్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ అండి.